ప్రస్తుత పరిస్థితుల్లో ఫిట్నెస్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ ఇంపార్టెంట్. కూర్చుంటా 5 minutes. ఒక విషయం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సెంటర్ పాయింట్ అయిపోయింది. సార్ మా ఫోటో కొద్దారు ఏదైనా హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైనా సరే ఒక సెంటర్ పాయింట్ అయిపోయింది. అందుకని ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని చూసుకుని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు అది మనం ముఖ్యంగా ఈ క్రీడాకారులందరికీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మరొక వ్యక్తి ఇంకా అతనితో మాట్లాడితే మన ముఖ్య అతిథులు మంచి విషయాలు చెప్పేసి ఇంతవరకు మనం ఫైల్ పెట్టేస్తాం. దినేష్ ఒకసారి దినేష్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీకు కొంతమంది కొన్ని విషయాలు గైడెన్స్ ఇవ్వండి. పబ్లిక్లో మీరు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అన్న చక్కగా మాట్లాడాడు. అట్లాంటి విషయాలు మాట్లాడితే ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుంది. రేపు వాళ్ళు కూడా మాట్లాడే విధానానికి రావాలి. ఇప్పుడు మన టీం ఎట్లా డెవలప్ చేసుకోవాలి. దినేష్ చాలా మంది తెలుసు, మన చక్కగా ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేషన్ చేసి మన మంచి మంచి కాంపిటీషన్ మన జిల్లా పెరుగుతుంది. దినేష్ మన స్టూడెంట్ మన చక్కగా అట్లా అందరూ వచ్చి మాట్లాడుతుంది. 4 విషయాలు గైడెన్స్ మంచిది కదా. సింపుల్గా చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ జిమ్ జాయిన్ అయినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు వర్కౌట్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకుండా కరెక్ట్ మజిల్ హిట్ చేయకుండా ఏం చేస్తున్నారంటే నాకు మజిల్ పెరగట్లేదు, నాకు ఈ ప్రోటీన్ కావాలి, నాకు ఈ డైట్ కావాలి, నాకు ఇది చెప్పండి అది చెప్పండి అంటారు. ఫస్ట్ మీరు ప్రాపర్గా ఆ మజిల్ టార్గెట్ చేసి ఆ మజిల్ ఫైబర్స్ని బ్రేక్ చేస్తేనే నెక్స్ట్ రోజు అది గ్రో అవుతుంది. సో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. చాలా మందికి ఆ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ రాలేదు కాబట్టి మీకు ఆ మజిల్ గ్రో అవ్వట్లేదు, తేడా అవ్వట్లేదు, లెగ్స్ ఓపెన్ అవ్వకపోలేదంటే మీరు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయట్లేదని. కరెక్ట్గా మజిల్ హిట్ చేస్తే లెగ్స్ అయినా ఓపెన్ అయితే మీకు ఏ మజిల్ అయినా బాడీ పార్ట్ కనపడుతుంది. ప్రతి పార్ట్ని మీ మైండ్ మజిల్ కనెక్షన్తో పర్ఫామ్ చేయాలి. ఏ డైట్ కానీ ఏ ప్రోటీన్ కానీ మీ బాడీ పార్ట్స్ మార్చదు అంతే. ఎందుకంటే ఒక్కొక్క బాడీ వెయిట్ని బట్టి మన శరీర తత్వాన్ని బట్టి మన అనాటమీ డిఎన్ఏ ఏ విధంగా ఉంటుందో చాలా మంది ఏమనుకుంటారంటే నీ బాడీ నాకు రావాలి, నా బాడీ మనోహర్లకు రావాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన అనాటమీ మన పుట్టిన సృష్టి నుంచి సూర్య చంద్రుడు భూమి ఏ రకంగా అయితే మనకు ఉందో ఆ విధంగా మనకు పుట్టే జన్మ కూడా అనాటమీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్. కొంతమంది తొందరగా బాడీ పెరుగుతుంది, కొంతమంది తక్కువ లేట్గా పెరుగుతుంది. కానీ ఏమన్నా క్రీడాకారుడు గమ్యస్థానం చేయాలంటే కంపల్సరీ క్రమశిక్షణతో వ్యాయామం